తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అతిబల చెట్టు గురించి. అవునండి, అతిబల చెట్టు పేరులోనే అతి బల అనేది ఉంది. అంటే ఇక్కడే మనకి అర్థమైపోతుంది ఈ చెట్టు మూలన మనకి ఎంత ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. కానీ ఇది మనకి చాలా ఈజీగా ఇంటి చుట్టుపక్కనే దొరుకుతూ ఉంటుంది. కానీ దీని గురించి మనకి ఎక్కువగా అవగాహన లేకపోవడంతో దీన్ని మనం పిచ్చి చెట్టు కిందకి లెక్కించి దీనికి సంబంధించిన ఎటువంటి ఉపయోగాల్ని మనం ఉపయోగించుకోము. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో క్లియర్గా అతిబల చెట్టుని మనం ఆరోగ్యపరంగా అలాగే తంత్రశాస్త్రంకి తగ్గట్టుగా ఏ విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. అయితే ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అతిబల చెట్టు. అతిబల చెట్టు అనేది ఎక్కువగా మనం ముదురు బెండ చెట్టు అని కూడా అంటూ ఉంటాము. దీన్ని ఎక్కువగా మనం పల్లెల్లో చూడొచ్చు. పల్లెల్లో మనకి బాగా దొరుకుతుంది. దానికి తోడు రోడ్ సైడ్ ఎక్కడైతే పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయో ఆ విధంగా ఈ చెట్లు కూడా వాటి మధ్యలోనే మొలుస్తూ ఉంటాయి. దీని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీంట్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ చూడటానికి పిచ్చి మొక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేరుకి తగ్గట్టుగానే అతిబల చెట్టు శరీరానికి అధిక బలాన్ని ఇస్తుంది. దీని ఆకులు రసాన్ని ఏవైతే ఉంటాయో అంటే ఆకుల రసాన్ని వారానికి 2 సార్లు కానీ సేవించడం వల్ల నీరసం నిస్సత్తువ తగ్గి శరీరం ఎంతో యాక్టివ్గా ఉంటుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, క్యాన్సర్కి సంబంధించిన సమస్యలు ఇటువంటి ఒకటి కాదండి, ఎన్నో రకాల హెల్త్కి సంబంధించిన సమస్యల్ని ఇది ఇట్టే తీరుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తంత్రశాస్త్రానికి సంబంధించిన అతిబలం చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన వీడియో ఇంకోటి మళ్ళీ చేద్దాం. దాంట్లో ఆయుర్వేదానికి సంబంధించినవి అన్నీ మనం వివరించుకుందాం. అయితే తంత్రశాస్త్రంలో అంటే మనకి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం కానీ డబ్బు సేవిస్తున్నా అవి మన దగ్గర నిలబడకపోవటం, ఎంత సంపాదించినా అలాగే వెళ్ళిపోవటం, బిజినెస్లో మనకి లాస్ అనేది రావటం, దానికి తోడు మనం ఎంత కృషి పడుతున్నా కూడా మనకి సక్సెస్ అనేది రాకపోవటం, పితృదోషం, వాస్తు దోషం ఇటువంటి గ్రహాలకి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ మూలన మనం చేసే పనులు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అటువంటి అన్ని సమస్యలకి అతిబల చెట్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అవును ఫ్రెండ్స్, అతిబల చెట్టు మన బాడీకి ఎంతైతే ఎనర్జీ యాక్టివిటీని ఇస్తుందో అంతకు మించి మన జాతకానికి అలాగే మన గ్రహాలని కూడా అదంతే శాంతిపరిచి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా ఏదైనా మనిషి బాగా సక్సెస్ అయితే తిన గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి కాబట్టి దీనికి మంచి జరుగుతుంది, ఏది పట్టినా బంగారం అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ గ్రహాలు మనకు కూడా మంచిగా ఉండాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పే కొన్ని రెమెడీస్ని కానీ మీరు చేస్తే నమ్మకంగా ఖచ్చితంగా మీరు కూడా మీకున్న గ్రహాలు ఏవైతే దోషాలు ఉన్నాయో అవి దూరంగా వెళ్ళిపోయి మీరు కూడా ప్రతి దాంట్లో సక్సెస్ అనేది పొందుతారు. అయితే లేట్ చేయకుండా వాటికి మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి సొంతం అనేది కాదు. మనం ఎంత కష్టపడుతున్నా కూడా సక్సెస్ అనేది మనకి దరిదాపుల్లో వస్తున్నట్టుగానే ఉండి మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళ కోసం ఒక చిన్న రెమెడీ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే అతిబల చెట్టు ఎక్కడ కనపడినా సరే దాన్ని ఇంటికి చక్కగా తీసుకుని రండి. కానీ ఎప్పుడు తీసుకుని రావాలి? సూర్యుడు అస్తమించిన తర్వాతే మీరు దీన్ని తీసుకోవాలి. అది కూడా బుధవారం నాడు. వెడ్నెస్డే అంటేనే మనకి గణపతికి సంబంధించిన రోజు. ఆ రోజు చక్కగా గణపతిని పూజించుకొని సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఈ అతిబల చెట్టుని మీ ఇంటికి తీసుకొని రావాలి. దాని తర్వాత చక్కగా దాని వేర్లు ఏవైతేనో వేరులతో సహా తీసుకొని రండి. వేరుల్ని చక్కగా మీరు గంగాజలం ఉంటే ఇంట్లో దాంతో శుభ్రపరచుకోండి. ఒకవేళ మీ దగ్గర కానీ గంగాజలం లేకపోతే మీరు మంచి నీటిలో కాస్త కర్పూరం అలాగే పసుపు అనేది వేసి ఆ నీళ్ళతో కూడా మీరు శుభ్రం చేసుకోవచ్చు. కానీ ఇది సెకండ్ ఆప్షన్ మాత్రమే. వీలైనంత వరకు గంగాజలంతోనే మీరు ట్రై చేయండి. ఇక ఈ విధంగా దాన్ని శుభ్రపరిచిన తర్వాత దాని ఏరు ఏదైతే ఉందో దాని చిన్న ముక్కని మీరు తీసుకొని వెండి తాయిత్ ఏదైతే ఉంటుందో దాంట్లో ధరించి దాన్ని మీరు ధరించండి. దేవుడి దగ్గర పెట్టి స్మరించి అంతా మీకు మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ దాన్ని మీరు చేతిలో కానీ మెడలో కానీ ధరించండి.
మీరే చూస్తారు కదా, మీకు ఇప్పటిదాకా ఆగిపోయిన ఎటువంటి పనులైనా సరే ఇట్టే తీరిపోతాయి. ఇక ప్రతి దాంట్లో మీరు సక్సెస్ అనేది చక్కగా చూస్తారు. ఇక రెండో రెమెడీ డబ్బు. డబ్బు అనేది ప్రతి ఒక్కడు సంపాదిస్తూ ఉంటాడు, కానీ అది నిలవటం అనేది ముఖ్యం. చాలామంది డబ్బు ఎంతో సంపాదిస్తూ ఉంటారు, డబ్బులు వస్తున్నట్టు కనపడతాయి, కానీ అవి నిల్వ మాత్రం అసలు ఉండవు. ఏదో ఒక రూపంలో పెద్ద పెద్ద ఖర్చుల్లో ఆ డబ్బు అనేది మన చేతుల నుంచి ఖర్చు అయిపోతూ ఉంటుంది. నెగిటివిటీ ఎక్కువగా ఉండే ఇంటిలోనే అటువంటి సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే మీకు కూడా ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు చాలా చక్కగా ఒక శనివారం నాడు సాయంత్రం 7 గంటల తర్వాత సూర్యుడు అస్తమిస్తారు కాబట్టి అప్పటికే మీరు ఆ వేరుని ఇంటికి తీసుకొని, అదేనండి అతిబల చెట్టు వేరుని ఇంటికి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని, ఇక దాన్ని ఒక నల్లటి గుడ్డలో కట్టేసి మీ ఇంటి గుమ్మానికి బయట ఎక్కడైతే మీరు కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ ఏలాడేసుకుంటారో దాని దగ్గర దీన్ని కూడా చక్కగా మీరు మూటలాగా కట్టేసి పెట్టేసండి. ప్రతి ఒక్క 21వ రోజు తర్వాత దీన్ని మళ్ళీ మార్చేయండి. సేమ్ అలాగే శనివారం నాడే సాయంత్రం 7 గంటల తర్వాత దీన్ని చూసుకొని మీరు మార్చేసుకోండి. ఇలా చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి నెగటివిటీ అయినా సరే ఇట్టే దూరం అయిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. ఇక మూడోది వచ్చేసేటప్పటికి బిజినెస్. అవునండి, ఎంతోమంది ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఒకప్పుడైతే వ్యాపారం చాలా హై స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, మరొకసారి చాలా డౌన్ అయిపోతూ ఉంటుంది. స్టేబుల్గా అనేది ఉండనే ఉండదు. లావాదేవీల్లో ఎంతో నష్టాలు చేకూర్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోసం ఇది చాలా మంచి టిప్ అన్నమాట. ఏంటి అని అంటే, మీరు ఒక సోమవారం నాడు చక్కగా మీరు వెళ్ళేసేసి మీ అతిబల చెట్టు వేరు ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకోండి. దాన్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టేసుకోండి. ఇక దాని తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైతే మీరు ఎక్కువగా లావాదేవీకి సంబంధించిన డబ్బులు పెడతారో లేదంటే అక్కడి నుంచి తీసి మీరు ఇస్తూ ఉంటారో అటువంటి ప్లేస్లో మీరు చక్కగా మన శివుణ్ణి ఆరాధించుకుంటూ దేవుడికి దండం పెట్టుకొని తర్వాత ఎర్రటి గుడ్డ మూట ఏదైతే ఉందో దాన్ని అక్కడ నిలిపేసేయండి. దాని తర్వాత కరెక్ట్గా 11వ రోజుకి లేదా కుదరకపోతే 21వ రోజుకి దీన్ని తీసేసి పారే నీటిలో నదిలో మీరు దీన్ని వదిలేసేయాలి. ఈ విధంగా కానీ మీరు చేస్తే మీ బిజినెస్లో ఉన్న ఎటువంటి చెడు దృష్టి అయినా సరే ఇట్టే పోతుంది. అంటారు కదా, నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని చెప్పి, పచ్చని చెట్టు కూడా ఎండిపోతుంది అని చెప్పి. సో దిష్టికి అంత ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో ఇలా చేస్తే మీ బిజినెస్కున్న ఎటువంటి దృష్టి అయినా సరే ఇట్టే పోతుంది. ఇక రెండోది వచ్చేసేటప్పటికి లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే స్థిరపరచుకోవాలి అని అనుకున్నా కూడా మీరు చక్కగా ఒక శుక్రవారం నాడు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇదే వేరుని తెచ్చుకొని మీరు ఒక ఎర్రటి గుడ్డలో కట్టి లక్ష్మీదేవికి దండం పెట్టుకుంటూ మీ బీరువాలో కానీ పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఎల్లప్పటికీ మీ ఇంట్లోనే ఉండిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా అతిబల చెట్టుని మీరు ఉపయోగించుకుంటే మీకున్న ఎటువంటి ఇబ్బందులైనా సరే ఇట్టే తీరిపోతుంది. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.